అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ద క్రియేటర్. ఇవాళ అయితే మనం కుందన్స్లో షేప్స్ సైజెస్ నేర్చుకున్నాం కదండి. అవి ఇన్ డీటెయిల్ నోట్స్ అయితే ఇచ్చాను ఏమేమి ఉంటాయి అనేది. సో నేను వాటిని చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. 6K ఐ షేప్ అంటే ఈ కుందన్స్ అండి. వీటిని 6K ఐ షేప్ కుందన్స్ అంటారు. 6K ఐ షేప్. ఇందులోనే 8K అంటే అండి కొంచెం పెద్దగా ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి అన్నమాట. మీకు నేను నోట్స్లో కూడా చూపించాను కదా, సో ఇంకొకసారి చూపిస్తాను. 6K ఐ షేప్ ఇది, 8K ఇది అన్నమాట. అండ్ స్క్వేర్లో వచ్చేసరికి 3mm ఉంటుంది, 4mm ఉంటుంది, 6mm ఉంటుంది. సో 3mm వచ్చేసరికి ఇదండి, 4mm ఇది, 6mm నా దగ్గర లేవు. సో 6mm అంటే దీనికంటే ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది. ఇప్పుడు వాటితోనే బ్యాంగిల్స్, 2 కట్ బ్యాంగిల్స్ అనేవి మేక్ చేస్తున్నారు. సో రౌండ్స్ అన్నమాట. 3mm, 5mm, 6mm. నా దగ్గర 3mm అండ్ 5mm ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రయాంగిల్ అండి. 4mm అండ్ 6mm. నా దగ్గర ఓన్లీ 4mm మాత్రమే ఉన్నాయి. 4mm కుందన్స్ అన్నమాట ఇవి. అండ్ డైమండ్ 8K, 6K ఉంటాయి. నా దగ్గర 6K ఉంది. ఇది 6K అన్నమాట. దీనికంటే ఇంకొంచెం పెద్దగా ఉంటుంది, అది 8K. అండ్ డ్రాప్ షేప్ వచ్చేసరికి మీకు 8, 6, 4. 8 అంటే ఇది, 6/4 అంటే ఇది, 4 అంటే ఇది. తిలకం షేప్ అని కూడా అంటారండి 4mmని. ఓకేనా. సో నెక్స్ట్ రెక్టాంగిల్ షేప్. సో రెక్టాంగిల్కి వచ్చేసరికి ఇదిగోండి, ఈ షేప్ని రెక్టాంగిల్ షేప్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్ అయితే మెజర్మెంట్ ఎంత ఉంటుంది అండ్ గ్లాస్ బ్యాంగిల్ అయితే మెజర్మెంట్ ఎంత ఉంటుంది అనేది చూద్దాము. సో ప్లాస్టిక్ బ్యాంగిల్ వచ్చేసరికి మీకు 5.6 ఉంటుంది. అంటే ఈ లోపల మెజర్ చేసినప్పుడు మీకు 5.6 ఉంటుంది. అదే గ్లాస్ బ్యాంగిల్ అయితే 5.4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇవి దేనికి అంటే మనకి ఏదన్నా ఒక ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళు సైజెస్ 2, 2, 2, 4 అలా కాకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మాది 5.4 సెంటీమీటర్స్ అండి డయామీటర్ అలా చెప్తారు. సో మనం అలా చెప్పినప్పుడు కూడా మనం మేక్ చేయడానికి రెడీగా ఉండాలి కదా. సో మనకి ఇలా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒక్కసారి నోట్ చేసేసుకోండి. ఇది గ్లాస్ బ్యాంగిల్ మెజర్మెంట్, ఇది ప్లాస్టిక్ బ్యాంగిల్ మెజర్మెంట్. గ్లాస్ బ్యాంగిల్స్ కూడా కస్టమైజ్ చేయించుకునే వాళ్ళు ఉంటారండి. సో గ్లాస్ బ్యాంగిల్స్ కస్టమైజేషన్ అడిగితే కనుక ఈ మెజర్మెంట్తో చేస్తారు. ప్లాస్టిక్ బ్యాంగిల్ మెజర్మెంట్తో చెప్తే కనుక ప్లాస్టిక్ బ్యాంగిల్ మెజర్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒక 1/2 to 1 inch అయినా డిఫరెన్స్ ఉంటుందండి. ఓవరాల్గా అయితే మెజర్మెంట్స్ ఇవే అనమాట. సో ఒకసారి చూసేద్దాము. 2, 2 అయితే కనుక గ్లాస్ బ్యాంగిల్ 5.4 సెంటీమీటర్స్ ఉంటుంది, ప్లాస్టిక్ బ్యాంగిల్ 5.6 సెంటీమీటర్స్ ఉంటుంది. 2, 4కి వచ్చేసరికి ప్లాస్టిక్ బ్యాంగిల్ 5.9 ఉంటే గ్లాస్ బ్యాంగిల్ 5.7 ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా ఒక్కసారి నోట్ చేసేసుకోండి. ఒక 3 inches గ్యాప్ అనమాట అంతే. సో ఇలా 212 వరకు, ఇది లాస్ట్ సైజ్ అండి. ఈ లాస్ట్ సైజ్ వరకు కూడా నోట్ చేసేసుకోండి. ఓకేనా. నేను స్క్రీన్ షాట్స్ పెడతాను, తీసుకోండి మీరు. లేదు అంటే కనుక నేను పిక్స్ అనేవి కూడా షేర్ చేస్తాను స్టార్టింగ్లో. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోని ప్లీజ్ చివరి దాకా చూడండి.
చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ప్రతి క్లాస్లో కూడా మీరు క్లాస్ చివరి దాకా ఫాలో అవుతున్నారా లేదా అని చివరిలో ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, దానికి ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఇవాళ నేను చెప్పిన డైమండ్ షేప్ యొక్క మెజర్మెంట్స్ ఏమేంటి ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మరెన్నో అయితే రాబోతున్నాయి మీ ముందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.